తెలంగాణలో 21 మంది ఐపీఎస్లు బదిలీ అయ్యారు. అడిషనల్ డీజీ, 2 ఐజీపీలు, 2 డీజీపీలతో సహా 2 నాన్ క్యాడర్ ఎస్పీలు, 14 మంది ఎస్పీలు బదిలీ అయ్యారు. వరంగల్ సిపిగా సన్ప్రీత్ సింగ్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధు శర్మ, నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్ ను నియమించారు. తెలంగాణలో 21 మంది ఐపీఎస్లు బదిలీ అయ్యారు. అడిషనల్ డీజీ, 2 ఐజీపీలు, 2 డీజీపీలతో పాటు 2 నాన్ క్యాడర్ ఎస్పీలు, 14 మంది ఎస్పీలు బదిలీ అయ్యారు. వరంగల్ సిపిగా సన్ప్రీత్ సింగ్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధు శర్మ, నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్ ను నియమించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, చెప్పండి, ఇంతమంది ఐపీఎస్ల బదిలీలకు కారణాలు ఏం కనిపిస్తున్నాయి? మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఇవ్వండి. ఎవరెవరిని ఏ విధంగా బదిలీలు జరిగాయి? పూర్తి అప్డేట్ ఇవ్వండి. రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ కొద్ది నిమిషాల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. బదిలీ అయినటువంటి ఐపీఎస్లో అడిషనల్ డీజీ స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారి, 2 ఐజీలు, 2 డిఐజీలను కూడా బదిలీ చేస్తూ కీలకమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు జిల్లాల్లో 3 కమిషనరేట్ పరిధిలో కూడా సిపిలకు స్థానచలనం కలిగిందని చెప్పాలి. ముఖ్యంగా రామగుండం సిపి బదిలీ అయ్యారు. మరోవైపు కరీంనగర్, వరంగల్కు సంబంధించినటువంటి నూతన సిపిలను కూడా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు నాన్ క్యాడర్ ఎస్పీలు, మరోవైపు ఐపీఎస్లు అంటే డైరెక్ట్ ఐపీఎస్లుగా ఉన్నటువంటి జిల్లా ఎస్పీలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో ప్రధానంగా మనం గమనించినట్లయితే ఇప్పటి వరకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీఎఫ్ డీజీగా ఉన్నటువంటి అనిల్ కుమార్ ను బదిలీ చేయడం జరిగింది. అతనికి పోలీస్ పర్సనల్ డీజీగా కూడా బదిలీ చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు ఎం శ్రీనివాసులు ప్రస్తుతం అయితే రామగుండం సిపిగా ఉన్నటువంటి శ్రీనివాసులను అయితే మాత్రం సిఐడి ఐజీగా కూడా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు అంబర్ కిషోర్ జాను సిపి రామగుండంగా కూడా నియమించింది. మరోవైపు సన్ప్రీత్ సింగ్ సిపి వరంగల్ గా అతన్ని బదిలీ చేసింది. మరోవైపు చేతన ఐపీఎస్ అయితే మాత్రం ఉమెన్ సేఫ్టీ వింగ్ ఎస్పీగా హైదరాబాద్ కూడా బదిలీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు సింధు శర్మ ఎస్పీ ఇంటెలిజెన్స్ గా కూడా నియామకం జరిగింది. మరోవైపు రాజేష్ చంద్ర ఎస్పీ కామారెడ్డిగా కూడా బదిలీ చేశారు. మరోవైపు సాయి చైతన్య నార్కోటిక్స్ బ్యూరో, మరోవైపు ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఉన్నటువంటి సాయి చైతన్యను సిపి నిజామాబాద్ గా కూడా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు 21 మంది ఐపీఎస్లను బదిలీ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం గడిచినటువంటి వారం రోజుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఐపీఎస్ల పైన కొద్దిమంది పైన ఆరోపణలు రావడంతో వారందరినీ కూడా లూప్ లైన్లకు పంపించడం జరిగింది. మరికొంతమంది వారి జిల్లాలు, ఒక జిల్లా నుంచి మరొక జిల్లా ఎస్పీలకు కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కేవలం ఇప్పుడు 21 మంది ఐపీఎస్లు బదిలీ అయ్యి వారం రోజుల్లో మరో 2వ విడతలో మరికొంతమందిని కూడా హైదరాబాద్ సిటీతో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా బదిలీలు జరిగేటువంటి అవకాశం ఉందనేది మనకు సమాచారం అందుతుంది. 21 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోవైపు రాచకొండ, సైబరాబాద్, మరోవైపు హైదరాబాద్ 3 కమిషనరేట్ పరిధిలో కూడా వచ్చేటువంటి నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ లో కూడా చాలా మంది డీసీపీలు కూడా వారికి అంటే డీసీపీలు కూడా ట్రాన్స్ఫర్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు కేవలం జిల్లాలపైన ఎక్కువగా పెట్టడం జరిగింది. జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, మరోవైపు ఎస్బీ ఎంక్వైరీ తర్వాత వచ్చినటువంటి కొంత సమాచారాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం కొంతమందిని బదిలీ చేస్తూ కూడా కీలకమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చింది. కొద్ది రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఎక్కువగా ఎస్పీలు వాళ్ళు ఆఫీసుల నుండి బయటికి వెళ్లకుండా వాళ్ళ పరిధిలో పర్యటించుకోకుండా కేవలం ఒక జాబ్ గానే చూస్తున్నారు. కాబట్టి వాళ్ళలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. నూతనంగా వచ్చినటువంటి కొద్దిమంది ఎస్పీలు ప్రధానంగా ల్యాండ్ సెటిల్మెంట్లు కావచ్చు, మరోవైపు కొన్ని పంచాయతీలు చేసి డబ్బులు సంపాదించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితమే కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో 21 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా సైబరాబాద్, హైదరాబాద్, మరోవైపు రాచకొండ ఈ 3 కమిషనరేట్ పరిధిలో కూడా త్వరలోనే మరికొంతమంది డీసీపీలు కూడా వారు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. స్వామి. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.